మాలియాలో ఎవరో పర్సు పోగొట్టుకున్నారు, అదైతే నాకు దొరికింది. దీంట్లో డబ్బు, బతాకా, లైసెన్స్ అన్ని అయితే ఉన్నాయి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ విశ్వనాథ్ రాజంపేట. ఈ రోజు కువైట్ సిటీ మాలియాకి అయితే పోవడం జరిగింది. మాలియా దగ్గర టిక్ టాక్ పార్క్ అని మన తెలుగు వాళ్ళందరూ ఉండే ఏరియాకి అయితే వెళ్ళడం జరిగింది. ఒక్కొక్కసారి ఈ ఏరియాలో బండి పెట్టుకోవడానికి పార్కింగ్ కూడా దొరకదు, అంత రష్ గా అయితే ఉంటుంది. ఇప్పుడైతే టైం 2:15 అయితే అయింది. ఈ సముద్రం అరబ్బీ దేశాలు ఆనుకొని ఉంది కాబట్టి దీన్ని అరేబియా మహాసముద్రం అని అంటారు. ఒక సైడ్ అంతా సముద్రము, ఇంకో సైడ్ అంతా బిల్డింగులతో చాలా బాగుంటది చూసేదానికి. అక్కడ బ్లాక్ కార్ డ్యూటీని తీసుకుంటుంది కదా, అది మన తెలుగు వాళ్ళ చర్చి పక్కన ఈ పార్కింగ్ సముద్రం అయితే ఉంటది. ఇంకా కువైట్ లో శుక్రవారం వచ్చిందంటే ఆ రోజు సెలవు కాబట్టి మన భారతీయులే కాదు ప్రతి దేశం అంతా ఇక్కడికైతే వస్తారు. పొద్దున్నే జనాలు అయితే ఎక్కువ ఉండరు, కానీ మధ్యాహ్నం 1 గంట నుండి జనాలు అయితే స్టార్ట్ అవుతారు. ప్రతి దేశం వాళ్ళు ఇక్కడికి వచ్చేసి ఇలా అయితే ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇంట్లో పని చేసే పని మనుషులు, డ్రైవర్ల కాడించి కంపెనీలో పనిచేసే వరకు ప్రతి ఒక్కరు భార్యాభర్తలతో, స్నేహితులతో, అన్నాదమ్ములతో, అక్కా చెల్లెలతో, బంధువులతో, లవర్లతో రకరకాలుగా అయితే వస్తూ ఉంటారు. పొద్దున్నే వాళ్ళ ముఖ్యమైన పనులు మొత్తం పూర్తి చేసుకొని ఇక్కడికైతే వస్తారు సముద్రం కాడికి. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఎండలు చాలా భయంకరంగా ఉన్నాయి కాబట్టి జనాలు అయితే ఎక్కువ రావడం లేదు. మామూలుగా చలికాలం అయితే చాలా మంది అయితే వస్తారు. కొంగ అయితే బలి తినేస్తుంది పురుగులన్నీ. ఇది కొంగన కౌజు పెట్ట అయితే అర్థం కావడం లేదు. ఇక్కడ మనోళ్ళు కూర్చోవడానికి నీడైతే ఉండదు. చెట్ల దగ్గర, గెడ్డుండే దగ్గర వాళ్ళకి నచ్చిన చాట కూర్చొని వాళ్ళ బాధలు, సంతోషాలు చెప్పుకుంటా ఉంటారు. ఒకప్పుడు దాదాపు 10-15 సంవత్సరాల కిందట వరకు అయితే ఈ పక్కకు మనోళ్ళు వచ్చేవాళ్ళు కాదు, మొత్తం అరబీ వాళ్ళే వచ్చినారు ఈ పక్కంతా. ఈ స్మార్ట్ ఫోన్లు ఎప్పుడైతే వచ్చినాయో, ఫేస్బుక్, టిక్ టాక్, ఇన్స్టాగ్రామ్, అప్పుడైతే ఈ పక్కకైతే రావడం జరిగింది మనోళ్ళంతా. ఇంకా మనోళ్ళు అయితే ఇంటికాడనే భోజనాలు చేసుకోరావడం, అన్నదానం చేయడం, పార్టీలు, ఫంక్షన్లు అయితే అలా చేయడం అయితే మొదలు పెట్టినారు. ఎక్కువగా ఈ టిక్ టాక్ యాప్ వచ్చింటాంచి ఈ పార్క్ అయితే వైరల్ అయిపోయింది. అందుకే దీని పేరు టిక్ టాక్ పార్క్ అని పెట్టేసినారు. మనందరం మన దేశాన్ని, మన వాళ్ళందరినీ వదిలేసి ఇక్కడికి వచ్చి కష్టపడతా ఉంటాం కదా. బయట పని చేసే వాళ్ళు కొంచెం అలా ఇలా తిరుగుతూ ఉంటారు, కానీ అదే ఇంట్లో పని చేసే వాళ్ళు అయితే 4 గోడల మధ్య పని చేసుకోవాలి పాపము. నెల మొత్తం కష్టపడి జీతం తీసుకొని ఇంటికి పంపించుకొని ఆ సెలవు ఉండే రోజు ఇక్కడికి వచ్చేసి సంతోషం గడుపుకుంటూ ఉంటారు. మనోళ్ళకు ఎన్ని టెన్షన్లు, ఎన్ని బాధలు ఉన్నా కూడా ఇక్కడికైతే వచ్చినప్పుడు మాత్రం చాలా సంతోషంగా కడుపు నిండా అన్నం అయితే తింటారు. ఇదైతే మనం అయితే అదృష్టం అని చెప్పుకోవాలి. మనకు సెలవు ఇవ్వడం, ఇలా అయితే వచ్చి మనందరం కలుసుకోవడం అనేది. ఇక్కడైతే ఏమన్నా తినాలన్నా, తాగాలన్నా దొరకవు. 1 కిలోమీటర్ అయితే వెళ్ళాలి. అందుకే మన వాళ్ళు ఇంటికాడ చేసుకొని వస్తూ ఉంటారు భోజనాలు. కొందరైతే హోటల్లో భోజనం కొనుక్కొచ్చుకొని తింటా ఉంటారు ఇక్కడ కూర్చొని. నా పాటికి నేను వీడియో తీసుకుంటా ఉంటే నా కళ్ళెదురుగా కింద అయితే పర్సు అయితే పడి ఉండింది. ఎవరితో పాపమో జారి కింద పడిపోయింది. దీంట్లో ఈ వ్యక్తికి సంబంధించిన ఐడి కార్డులు మొత్తం ఉన్నాయి. నేను ఫస్ట్ వేరే దేశం వాళ్ళది ఎవరిదో అనుకున్నాను, కానీ ఇది మన తెలుగు వాళ్ళదేను. ఇంక ఈ పర్సులో ఏమేమి ఉన్నాయో బండిలో కూర్చొని నిదానంగా చూద్దామని చెప్పి బండిలోకైతే వెళ్ళి కూర్చున్నాను. ఈ పర్సులో కువైట్ 24 నోటు, కువైట్ సివిల్ ఐడి, ఇండియా డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉన్నాయి. ఇతని పేరు ప్రభాకర్, వీళ్ళ నాన్న పేరు నరసింహ, నెల్లూరు అని చెప్పి ఈ సివిల్ ఐడి మీద నేమ్ అయితే ఉండదు. ఇంక ఈ పర్సు నాకు మధ్యాహ్నం 3 గంటలకైతే దొరికింది. ఈ పర్సు దొరికింటే నాకైతే ఒకటే ఆలోచన అయిపోయింది, అతను ఎంత బాధపడతాడు అని చెప్పి. పర్సులో డబ్బు మాత్రమే ఉండిపోతే పెద్దగా బాధ అనిపిది, కానీ దీంట్లో వచ్చేసి కువైట్ కి సంబంధించి, ఇండియాకి సంబంధించిన కార్డులు అయితే ఉన్నాయి. నేను ఇక్కడ చాలా వరకు ప్రయత్నించినాను, ఎందుకంటే పర్సులో ఆయన ఫోటో కూడా ఉండదు కాబట్టి అతను కనిపిస్తాడని నాకైతే ఎక్కడ కనపడలేదు. నాకు శుక్రవారం రోజు ఈ పర్సు దొరుకుతానే నేను షార్ట్ వీడియో అయితే చేసినాను. నాకు పర్సు దొరికింది, ఎవరైనా ఉంటే మెసేజ్ చేయండి అని చెప్పి. ఆ పర్సు దొరికింది అనే వీడియో కింద నాకు కామెంట్లు వచ్చేసి పోలీస్ స్టేషన్లు ఇవ్వచ్చు కదా అని చెప్పి చాలా మంది పెట్టినారు. ఆ కామెంట్లకు నా సమాధానం ఏంటంటే, ఇక్కడ పోలీస్ స్టేషన్లు ఇవ్వడానికి ఇది ఇండియా కాదు, ఇండియా పోలీస్ స్టేషన్లు కాదు. ఇండియాలో అయితే ఏదైనా వస్తువు పోతే ఆ వస్తువు గల వాళ్ళకి ఫోన్ చేసి మీ వస్తువు దొరికింది ఎత్తుకోమో అని చెప్తారు, కానీ ఇక్కడైతే అలాగా. మీరు చెప్పినట్టు ఈ పర్సు ఎత్తుకోమని పోలీస్ స్టేషన్ లో ఇస్తే జరిగేది ఏంటంటే, పోలీస్ స్టేషన్ లో పర్సు ఇచ్చిన వెంటనే దాంట్లో సివిల్ ఐడి ఉండదు కాబట్టి దాన్ని అయితే కంప్యూటర్లో అయితే ఓపెన్ చేస్తారు. పోలీసు వాళ్ళు అడ్రస్ కనుక్కొని వెంటనే కపీల్కి అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేస్తారు. మీరు ఇక్కడే లాజిక్ మిస్ అయినారు. కువైట్ వాళ్ళు ఏదైనా చిన్న సమస్య వచ్చిందంటే అదైతే మనసులో పెట్టుకుంటారు. ఇప్పుడుండే కువైట్ రూల్స్ ప్రకారము ఎక్కడైతే అకామా కొడతారో అక్కడే వాళ్ళ దగ్గరే పని చేయాలి, బయట పని చేసేదానికైతే కుదరదు. ఈ పర్సు పోగొట్టుకునే వ్యక్తి ఇంట్లో డ్రైవర్ గా పని చేస్తే పర్వాలే, వాళ్ళ కపీలు వచ్చి తీసుకొని పోతాడు. ఒకవేళ ఇతను బయట అకామాతో పని చేస్తున్నాడేమో, ఇతను అకామా ఒకసారి చేస్తున్నాడేమో, అవన్నీ మళ్ళీ రిస్క్ వస్తాయి కదా ఇతనికి. ఒకవేళ కపీలకు ఫోన్ చేసినా కపీలు పట్టించుకోడేమో, నువ్వే పోగొట్టుకున్నావు, నువ్వే పోయి తెచ్చుకో అంటారేమో, మళ్ళీ ఇతనికి రెస్పాన్స్ కారేమో ఎవరు. ఇట్లా సమస్యలన్నీ ఉంటాయి. దానివల్ల నేనైతే పోలీస్ స్టేషన్లో ఇవ్వదలుచుకోలేదు, ఇలా వీడియో అయితే చేసినాను. అసలు కువైట్ వాళ్ళకే పెద్ద సమస్యలు ఉంటే ఫోన్ల ద్వారా క్లియర్ చేసుకుంటారు పోలీస్ స్టేషన్ పోకుండా. కువైట్ వాళ్ళు డ్యూటీ చేసుకొని వచ్చి వాళ్ళు పడుకొని వాళ్ళు నిద్ర ఎప్పుడు లేస్తారు, వాళ్ళు ఎప్పుడు ఖాళీగా ఉంటారో వాళ్ళకే తెలియదు. ఎప్పుడు కొంచెం టైం దొరికితే వాళ్ళు పడుకుందామా అని ఆలోచించే కువైట్ వాళ్ళు అదే పనిగా వాళ్ళ డ్రైవర్ పర్సు పోలీస్ స్టేషన్లో ఉంటే పోతారా. కొందరు కువైట్ వాళ్ళు పోలీస్ స్టేషన్లో ఉంది కదా, రేపు బావుచ్చులే, మొన్నాడు బావుచ్చులే, ఏం కాదులే అంటాడు. కానీ అందాక ఈ మనిషి ఉండద్దు,
టెన్షన్ పడకుండా పర్సు పోయింది బతాకా లేదు అని చెప్పి వాళ్ళు ఏం చెప్తారు, నెల అయినా సరే తెద్దామని పోలీస్ స్టేషన్లో ఉంటుంది, ఆడికి పోదని చెప్తారు. ఆ నెల దాకా ఈ మనిషి అట్నే బాధపడకుండా ఉంటాడా, మనశ్శాంతిగా ఉంటాడా? నాకు శుక్రవారం రోజు మధ్యాహ్నం 3 గంటలకైతే ఈ కువైట్ అసెంబ్లీ ఎదురుగా నాకు ఈ పర్సు అయితే దొరికింది. శనివారం రోజు పొద్దున్నే 5 గంటలకైతే నేను ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేసినాను ఈ పర్సు గురించి. నేను వీడియో అప్లోడ్ చేసిన 2 గంటలకైతే ఖచ్చితంగా నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ అయితే వచ్చింది, హాయ్ అని. నేను ఎవరబ్బా హాయ్ అని మెసేజ్ పెట్టినారని చెప్పి నేను రీప్లై ఇస్తే నాకైతే అప్పుడు వాయిస్ మెసేజ్ అయితే పెట్టాడు అతను. అన్న మీకు దొరికిన పర్సు నాదే అన్న, నేనే పోగొట్టుకున్నా మాలియాలో మధ్యాహ్నము, దాంట్లో కార్డులని నాయే అని చెప్పినాడు. నేను ఇలా వీడియో పెట్టడం వల్ల ఈ పర్సు పోగొట్టుకున్న వ్యక్తికి 24 గంటలకల్లా ఇన్ఫర్మేషన్ అయితే తెలిసిపోయింది పర్సు దొరికిందని. ఇంకా అతను వచ్చేసి నెల్లూరు అంట, బయట పని అయితే చేస్తాడంట కువైట్లో, ఇంట్లో డ్రైవర్ అయితే కాదంట. ఇంకా మీరు అర్థమైతే చేసుకోండి. సరే అని చెప్పి నేనైతే వాట్సాప్ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది. వాట్సాప్కి అయితే లొకేషన్ పెడతానే అతనైతే సాయంత్రం 6 గంటలకైతే వచ్చినాడు. కొందరు కామెంట్లు పెట్టినట్టు పోలీస్ స్టేషన్ పర్సు ఎత్తుకొని ఇయ్యి అని చెప్పి అలా ఇచ్చుంటే అతనికి చేరిందో లేదో నాకు తెలియదు. కానీ ఇప్పుడు నేను వీడియో పెట్టడం వల్ల వీడియో చూసిన 2 గంటలకల్లా అతనైతే నా కాడికైతే వచ్చేసినాడు పర్సు కోసము. ఫ్రెండ్స్, కువైట్లో పర్సు పోతే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. 7-8 సంవత్సరాల కిందట నా పర్సు కూడా ఇదే మాదిరి పోయింది. కానీ 3 రోజుల తర్వాత అయితే నాకు పర్సు దొరికింది. కానీ దాంట్లో నా ఫోన్ నెంబర్ ఉండడం వల్ల నాకైతే ఫోన్ చేశారు. నేను చెప్పినట్టు మీరు కూడా పర్సులో ఫోన్ నెంబర్ రాసి పేపర్ అయితే పెట్టుకోండి. లేదంటే ఇలా పర్సు మీద అయితే పెన్నాతో గట్టిగా చెదిరిపోకుండా నెంబర్ అయితే రాసుకోండి. దొరుకుతానే మీకైతే ఫోన్ చేస్తారు వాళ్ళు. మనకైతే ఆ పర్సు దొరికిపోతుంది. మళ్ళీ ఇచ్చేసినానా, అన్నీ ఉన్నాయి కదా, ఓకేనా? ఓకే, థ్యాంక్ యూనా. ఓకే, అతని పర్సు అతనికి ఇవ్వడం జరిగింది. నాకు సంతోషంగా ఉండదు, అతనికి సంతోషంగా ఉండదు. కొన్ని సమస్యలు మన నుంచి అయినప్పుడు మనం అయితే సాల్వ్ చేసుకోవాలి. అదే పనిగా మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళకి ఇబ్బంది పెట్టకూడదు, ఎందుకంటే వాళ్ళు ఎన్నో పనుల్లో ఉంటారు. పాప మా అన్నకు పర్సు ఇచ్చే తలకే చాలా సంతోషంగా అయితే పోతున్నాడు. నైట్ అయితే అన్నం కూడా తినలేదంట. చాలా ఫ్యామిలీ అంతా బాధపడినారంట పోయిందని చెప్పి.